మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంక్షేమ పాలనకు సంబంధించిన పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారో అవి ఆసరాకు సంబంధించి కానీ, చేయూతకు సంబంధించి కానీ, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ ఎన్నికల కారణాన్ని బూచిని చూపించి భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి పేద ప్రజలకు అందాల్సిన డబ్బును సకాలంలో అందకుండా ఆలస్యానికి కారణమైనటువంటి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఎన్నికల కమిషన్ మీద కోర్టుకు పోయి 10, 11, 12 తారీఖుల్లో తప్ప 11, 12, 13 మాత్రం లబ్ధిదారుల అకౌంట్కి జమ చేయకుండా 10వ తారీఖున లబ్ధిదారుల అకౌంట్కి జమ చేయొచ్చని చెప్పి కోర్టు ఇస్తే మళ్ళీ కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి ఆ 10వ తారీఖును కూడా వేయకుండా ఆపినటువంటి చంద్రబాబు ఈ రోజు చేయూతకు సంబంధించిన, ఆసరాకు సంబంధించిన మహిళలందరికీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన లబ్ధిని వారి అకౌంట్లకు జమ చేస్తా ఉంది. ఈ రోజు ప్రారంభమైంది. ఈ రోజు రేపట్లో అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సరికొత్త ఆట మొదలు పెట్టినాడు మళ్ళా చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాలను ఆపింది ఆయనే. వృద్ధాప్యంలో ఉండే వారికి, వికలాంగులకు, వితంతులకు పెన్షన్ ఇంటి దగ్గరికి పోకుండా ఆపి సచివాలయంలో 1 నెల అని చెప్పి, మరొక నెల బ్యాంకీకి అని చెప్పి 30 తిప్పలు పెట్టింది చంద్రబాబు నాయుడే. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసింది జగనన్న అయితే వాటిని ఆపింది ఈ దరిద్రుడు చంద్రబాబు. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రోజు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తా ఉండే సందర్భంలో మళ్ళీ ఇంకొక పాట పాడడం మొదలుపెట్టినాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తానని చెప్పి ఎన్నికల కమిషన్ కు మళ్ళీ ఒక ఫిర్యాదు. సంక్షేమ పథకాలను ఆపింది తానే. ఇప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయమని చెప్పినట్టు మాట్లాడుతూ ఉండేది ఆయనే. ఎట్లుందంటే దీని ప్రకారం ఆయన ఉద్దేశము, ఆయన పద్ధతి చూస్తే ఒక పాత సామెత గుర్తొస్తుంది. దొంగే దొంగ దొంగ అని నడిచినట్టుంది. ఆపినవాడు వాడే, మళ్ళీ నేను ఆపలేదు ఆయన ఆపినాడు నేను ఇమ్మని చెప్తానని చెప్పి సరికొత్త పాట. ఎంత నీచానికి దిగజారినాడంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు తను గెలిచినట్టు, తను ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు రాష్ట్రంలో ఉండే ఉన్నతాధికారులందరినీ ఒక భ్రమలేకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మైండ్ గేమ్. దేశంలో ఉండబడిన సర్వే రిపోర్ట్లన్నీ కూడా, అన్ని మీడియా ఛానల్స్, అన్ని సర్వేలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. పోలింగ్ శాతం కూడా దాదాపు 81% పోలింగ్ అయింది. అందులో మహిళలు, వృద్ధులు, గ్రామీణ ప్రాంత ఓటర్లు, కొత్తగా వచ్చినటువంటి నూతన ఓటర్స్ విరివిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరందరూ కూడా సంక్షేమ పాలనకు పట్టం కడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఈ పేద మధ్యతరగతి వర్గాలు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆయనకు ఓటేసినారు. మళ్ళీ ఆయన అధికారంలోకి రాబోతున్నాడని చెప్పి అన్ని మీడియా ఛానళ్ళు, అన్ని సర్వే ఆధారాలు చెప్తా ఉన్నాయి. ఇది జనమిచ్చిన తీర్పు, జగమెరిగిన సత్యం ఇది. కానీ దీన్ని కూడా జూన్ 4వ తారీఖున వరకు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గారి ఆట ఇంతటితో ముగుస్తా ఉంది. సుదీర్ఘమైన 40-50 సంవత్సరాలుగా ఆయన చేసిన మోసాలు, ఆయన చేసిన వెన్నుపోట్లు, వాడుకొని వదిలేసిన వైనము, ప్రజలకు చేసిన మోసాలు, అబద్ధాలు, దరిద్రమైనటువంటి పాలన అన్నిటికీ ఆయన శకానికి ముగియబోతా ఉంది. కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు, గ్రామీణ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినారు కాబట్టి 120 నుంచి 135 సీట్లతో మేము గెలిచినాం. కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలను కూడా మేము గెలిచినాం. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడినాడు. ఇది తథ్యం ప్రజలారా. ఈ జూన్ 4వ తారీఖున మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు జీవితం చిట్ట చివరి దశలో ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమితో, తన రాజకీయ జీవితంలోనే ఎప్పుడు జరగనటువంటి మొట్టమొదట జరిగిన ఓటమి, చివరి దశలో ఓటమి జరుగుతూ ఉంది. ఇక ఎప్పుడే కానీ అధికారంలోకి ఆయన వచ్చేదానికి అవకాశం లేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ఆయన శకం ముగిసిపోయే ఎన్నికలు 2024లో జూన్ 4వ తారీఖున ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తాయని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ, మరొకసారి ఆసరా, చేయూత, ఇన్పుట్ సబ్సిడీ లాంటి సంక్షేమ పథకాలను అందుకుండే లబ్ధిదారులందరికీ శుభవార్త. జగనన్న సర్కార్ మీ అకౌంట్లో, మీ లబ్ధిదారులకు అకౌంట్లో మీకు రావలసిన సొమ్మును, డబ్బును జమ చేస్తా ఉన్నందుకు సంతోషిస్తూ, మనస్ఫూర్తిగా ఎన్నికలకు ముందు కూడా మేము చెప్పినాం, 13వ తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి శ్వాస ఉన్నంత వరకు
మీకు ఇచ్చిన మాట ప్రకారం 14, 15, 16 తారీఖున మీ అకౌంట్లో జమ చేయబడుతుందని మేము ఎన్నికల ప్రచారంలో కూడా నేను చెప్పిన అదే మాట ప్రకారమే ఈరోజు 15 తారీఖు ఈ రోజే వారి అకౌంట్లో జమ చేస్తా ఉన్నారు. సంతోషిస్తూ లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.